कांग्रेस के सीनियर लीडर व साबिक वजीर मोहम्मद अली शब्बीर ने चीफ मिनिस्टर चंद्रशेखर राव के कामारेड्डी असेंबली हल्के से मुकाबला करने के ऐलान पर तबसरा करते हुए कहा कि रियासती वुज़रा को मुलाकात का वक्त न देने वाले चीफ मिनिस्टर किस तरह कामारेड्डी आएंगे और यहाँ के अवाम के मसाइल से वाकिफियत हासिल करेंगे। मीडिया से बात करते हुए कांग्रेस लीडर शब्बीर अली ने इल्जाम लगाया कि तेलंगाना के लिए लड़ने वाले इनकलाबी गुलकार गदर को प्रगति भवन आने की इजाजत नहीं दी गई। शब्बीर अली ने कहा कि बीआरएस और बीजेपी मिलकर लोगों को धोखा दे रहे हैं। व्यक्ति ఆయన ओपन గా అన్నాడు, तुम लोग लाके दिए तो मैं ऐसा बोलने वाला नहीं हूँ, मैं पूरा करता हूँ। ఇకపోతే కర్ణాటకలో అన్నారు, కర్ణాటకలో ఇప్పటివరకు అమలు కాలేదు. నేను చెప్తున్నాను మీకు రిక్వెస్ట్ చేసి, బీఆర్ఎస్ పార్టీ కర్ణాటక ఉంది కాబట్టి మీ బీఆర్ఎస్ పార్టీ చెప్పండి, నేను నా ముఖ్యమంత్రికి చెప్తాను. నేను ముఖ్యమంత్రితో కర్ణాటక బెంగళూరులో మనము మీటింగ్ ఏర్పాటు చేద్దాం. ఈ ఇప్పటివరకు ఎన్ని పథకాలు చేశారు, ఈ 30 ఆగస్టు నాడు కూడా రాహుల్ గాంధీ గారు ఇంకొక పథకంని కూడా మన ప్రారంభం చేయబోతున్నారు. పబ్లిక్ మీటింగ్ లో నిన్న ఖర్గే గారు సభలో చెప్పడం జరిగింది. కాబట్టి ఎన్ని పథకాలు మేము చెప్పినాం, ఎన్ని అమలు అవుతున్నాం, 5 హామీలు జనవరి 30 తారీఖు నుంచి మొత్తం 5 హామీలు అమలు ఉంటాయి. దమ్ముంటే మీకు అక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్ పెడదాం. మీకు కూడా రెస్పెక్ట్ గా నేను అక్కడికి రమ్మని కోరుతున్నాను. అక్కడ ఉన్న సిద్ధరామయ్య చీఫ్ మినిస్టర్ తో డీకే కిషోర్ కుమార్లతో కూర్చోబెట్టి నేను కూడా కూర్చుంటాను. మీరు కూడా బీఆర్ఎస్ పార్టీ అక్కడ వాళ్ళను మీరు కూడా రండి, మనం అక్కడ డిబేట్ పెడదాం బెంగళూరు. ఎవరు ఇచ్చిన మాటలు ఎంతవరకు మీరు మాత్రం ఇప్పటివరకు అన్ఎంప్లాయ్మెంట్ వృద్ధి